అందరికీ దేవుని నామములో వందనాలు. కాబట్టి నూతన సంవత్సరంలో మనం అందరం ఏమవ్వాలి అనుకున్నాం? మార్పు నొందాలి కదా. మార్పు నొందాలి. దేవుడు మనందరి కుటుంబాలని ఆశీర్వదించాలి. మరి ముఖ్యంగా మా యూత్ని దేవుడి సంవత్సరం బహుగా ఆశీర్వదించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. హల్లెలూయా. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాము. మళ్ళీ చూడండి అన్నమాట. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాం. మనం అందరం కూడా ఆ యొక్క బహుమానము కొరకే ఎదురు చూడాలి. ఈ లోకంలో మనం ఎవ్వరము విడవబడే వారిగా ఉండకూడదు. ఆ యొక్క బహుమానం మనం పొందుకోవాలి అని మనం అందరము ఆశపడుతున్నాం కదా. ఆశ ఉందా లేదా మనకు ఆ బహుమానం పొందుకోవాలని? ఉందా లేదా మీ అందరికీ ఆశ? ఏంటి ఆ బహుమానం? నిత్యరాజ్యం. హల్లెలూయా. దానికోసమే మన ఈ ప్రయాస అంతా. ఈ లోకంలో అందరూ ఎలా జీవిస్తున్నారు, మనం ఎలా జీవిస్తున్నాం? అందరూ సంతోషముగా కదా. ఆదివారం వస్తే అందరికీ సెలవు, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు, పనులు చేసుకుంటారు, షికార్లకు వెళ్తారు, బయటకు వెళ్తారు, లేదా రెస్ట్ తీసుకుంటారు. కానీ మనం ఆ వారమంతా పని చేస్తాము. 6వ దినము 6 దినాలు ఉదయాన్నే లేచి పని చేస్తాము. 7వ దినం కూడా ఏం చేస్తున్నామంటే ఉదయాన్నే లేచి మరలా మందిరానికే రావాలి. మన ఈ ప్రయాస అంతా ఎందుకు ఇతరుల్లాగా మనం ఎంజాయ్ చేయము? ఎందుకు ఇతరుల్లాగా మన సినిమాలకు వెళ్ళము? ఎందుకు ఇతరుల్లాగా మనము ఈ యొక్క లైఫ్ స్టైల్స్ ఇవన్నీ ఇతరుల్లాగా అన్యుల్లాగా మనం ఎందుకు ఉండము అంటే, మాదిరికరం ఎందుకంటే ఆ యొక్క నిత్యరాజ్యానికి మనము వారసులు అవ్వాలనే. ఎందుకంటే మన పిలుపు ఎలాంటి పిలుపు? ఉన్నతమైన పిలుపు. ఇది మామూలు పిలుపు కాదు, ఉన్నతమైన పిలుపు నీకుంది. దేవుడు నిన్ను ఊరికనే పిలుచుకోలే, దేవుడు నిన్ను ఊరికనే ఆకర్షించలేదు. ఉన్నతమైన పిలుపు మన ఎడల దేవునికి ఉన్నప్పుడు అంత ఉన్నతమైన పిలుపుకు మనము ఆ యొక్క బహుమానం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఏది ఊరికనే రాదు కదా. మనం శ్రమ పడందే ఊరికనే ఏది రాదు. శ్రమ పడకుండా ఊరికనే వచ్చేది ఏంది? పాపం. దానికి మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు కదా. ఒళ్ళు రావాలంటే, లావు రావాలంటే మనం ఏం చేయబల్ల, ఊరికనే వచ్చేస్తుంది. కానీ ఆ లావు తగ్గించుకోవాలంటే కింద మీద పడాలి, కష్టాలు పడాలి, కడుపు కట్టేసుకోవాలి, నోరు కట్టేసుకోవాలి కదా. పనికి రానిదంతా ఊరికనే వస్తుంది, కానీ పనికొచ్చేది ఏది ఊరికనే రాదు. కాబట్టి ఈరోజు నీ ఎడల దేవునికి ఉన్నతమైన పిలుపు ఉంది. ఆ యొక్క పిలుపు నువ్వు నిలబెట్టుకోవాలి. ఆ బహుమానం నీవు పొందుకోవాలి. క్లాస్లో ఫస్ట్ రావాలంటే చదవాలి కష్టపడి, లాస్ట్ రావాలంటే చదవబల్లే. కాబట్టి ఆ బహుమానం నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలని ఒక 4 మాటలు మనం తెలుసుకొని మనము ఈరోజు వాక్యాన్ని ముగించుకుందాం. వాక్యం వినడమే కాదు, కానీ ఆ వాక్య ప్రకారం మనం జీవించేవారుగా ఉండాలి. అప్పుడే ఆ వాక్యానికి సార్థకత. మన జీవితాలలో మనం ముందుకెళ్ళాలంటే వాక్యాన్ని విని వదిలేయకూడదు. కనీసం ఆ రోజు నేర్చుకున్న దాంట్లో ఒకటైనా మనము పాటించే వాళ్ళుగా ఉండాలి. అప్పుడెట్లో చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు సరిగా వినుండం కదా. కనీసం దేవుని సన్నిధిలో అయిన ఈ మాటలు వింటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా మనం ఏం చూడాలంటే, నీవు ఆ ఉన్నత పిలుపుకు తగిన బహుమానం నీవు పొందాలంటే నువ్వు మొదటగా నేర్చుకోవాల్సింది ఏంది? క్రమము కలిగి ఉండాలి. క్లాస్లో పిల్లలు ఉంటారు కదా. టీచర్కి ఏ పిల్లోడు అంటే బాగా ఇష్టం? బాగా చదివేవాడికి ఏముంటుంది? క్రమశిక్షణ. వెరీ గుడ్. డిసిప్లిన్ ఉంటుంది. బాగా చదివే పిల్లోడు ఖచ్చితంగా డిసిప్లిన్డ్గా ఉంటాడు. కాబట్టి క్రమము అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నువ్వు ఉన్నతంగా ఉండాలి, ఆ ఉన్నత పిలుపుకు తగినట్టుగా నువ్వు జీవించాలి అంటే నీకు కావాల్సిందేంది? క్రమము, డిసిప్లిన్, క్రమశిక్షణ. క్రమము కానిది అక్రమము. ఇదే ఫిలిప్పు రాసిన పత్రికలో మనకి 3వ అధ్యాయం 16వ వచనంలో ఇదే మాట కనిపిస్తుంది. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము. హల్లెలూయా. ఇప్పటి వరకు నీ జీవితంలో ఏముందో మనందరికీ తెలుసు. మన జీవితాల్లో ఏముంది? లేని దానికోసం ఎప్పుడు కూడా ఆతుర పడకూడదు.
లేని దానికోసం ఎప్పుడు మనం వెంపర్లాడకూడదు, లేని దానికోసం మనం బాధపడకూడదు. ఉన్నదానికి మనకు లభించిన దాంట్లోనే మనము క్రమముగా జీవించాలి. దేవుడు నాకు ఇంత కష్టం పెట్టకపోతే నేను కూడా సంతోషంగా ఉండుంటే నిద్ర లేచి ఆయన సన్నిధికి త్వరగా వెళ్ళిపోతాను కదా. దేవుడు నాకు ఇంత పని పెట్టకపోతే నిద్ర లేచి నేను ఆయన సన్నిధికి త్వరగా వెళ్ళిపోతాను కదా. నా మీద ఇన్ని బాధ్యతలు లేకపోతే నేను ప్రతి ఆరాధనలో పాలు పంపులు పొందుకుంటాను కదా. లేకపోతే కాదు, ఉన్నప్పుడు కూడా నీకు లభించిన దాంట్లో నువ్వు క్రమంగా నడుచుకోవాలి. దేవునికి క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఆయనకి ఏదైనా కూడా క్రమంగా ఉండాలి. మనం మందిరంలో కూడా క్రమంగా కూర్చోవాలి. ఇదే స్కూల్లో అయితే టీచర్ ముందు ఇలానే కూర్చుంటారు ఆ పిల్లలు. కొంతమంది పిల్లలు తింటూ ఉంటారు ఇక్కడే. క్లాస్లో తింటామా? మన చిన్న బిడ్డలే, మన పిల్లలే స్కూల్కి పోతారా పోరా? వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు మన మందిరంలో ఎందుకు కూర్చోరంటే మనం నేర్పించకనే. చూడండి ఒక మాట, క్రమము ఎలాంటిదంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:40 చూడండి. క్రమం అనేది చాలా జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మందిరంలోనే కాదు, నువ్వు క్రమశిక్షణ కలిగి ఉంటే ఎక్కడైనా కూడా నువ్వు రాణిస్తావు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక లేదా 14:40. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీడి. సమస్తము ఒక్క మందిర విషయంలోనే కాదు, నువ్వు ఎక్కడున్నా కూడా క్రమముగానే ఉండాలి. నీ క్రమాన్ని బట్టి, నీ క్రమశిక్షణను బట్టి, నీ మర్యాదను బట్టి నీకు విలువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అది ఎక్కడైనా సరే మన యొక్క తీరుని బట్టే మనకు విలువ. కొంతమంది ఉంటారు, ఎలా ఉంటారంటే మనము క్వైట్గా కామ్గా ఉంటే కొంతమందికి నచ్చుతారు, కొంతమంది మాట్లాడుతూ ఉంటే నచ్చుతారు. కానీ క్వైట్గా ఉండడం వల్ల వాళ్ళకి నష్టమేమీ లేదు. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే క్రమం నేర్చుకోవాలి. మొదట మనం ఇక్కడ మన బిడ్డలు స్కూల్కి ఎలా వెళ్తారో ఇక్కడ కూడా అంతే. ఇది కూడా ఒక స్కూలే. దేవుని సన్నిధిలో అక్కడ మనం అందరం ఎందుకు వచ్చాం? దేవుని మాటలు విని నేర్చుకొని వాటిని ఆచరించడానికి. ఇది కూడా ఒక స్కూలే, దేవుని స్కూల్. ఇది పిల్లకాయలకైతే సండే స్కూల్ ఉంటుంది, ఇది పెద్దల స్కూలు అంతే. దేవుని సన్నిధిలో మనం అన్నీ నేర్చుకోవాలి, ఇక్కడే నేర్చుకోవాలి. మనమే మన పిల్లలకి నేర్పించాలి. ఇప్పుడు ఈరోజు చూడండి, నాకు దేవుని మందిరం అంటే ఎంత ఆసక్తి తెలుసా? మళ్ళీ అదే భయం. మందిరానికి సమయానికి వెళ్ళాలి, మనం మందిరం ఆపకూడదు, ఒక్కరోజు కూడా మన మందిరాన్ని ఆపకూడదు. మళ్ళీ నేర్చుకుంటున్నాను. అప్పుడు మా డాడీ భయంతో వెళ్ళేదాన్ని. ఇప్పుడు అదే మందిరంలో మా డాడీ దగ్గర నేర్చుకున్నాను. చాలా విషయాలు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. నేర్చుకోవడంతో పాటు బైబిల్ చదవడం మళ్ళీ నేను కూడా చెప్తున్నాను కాబట్టి మీకు ఇంకా విషయాలు నేర్చుకుంటున్నాను. క్రమము అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. మీకు నేనే చెప్తున్నాను ఉదాహరణలన్నీ, మా ఇంట్లో సంగతులే మావే. క్రమముగా మనం లేకపోతే చాలా కోల్పోవాల్సి వస్తుంది. అది ఆశీర్వాదాలు మనుషుల దీవెనలా మనకు తెలియదు. క్రమం అనేది మన జీవితాలలో చాలా ఇంపార్టెంట్. టైంకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రైన్కి టైము ఉంటే వెళ్ళిపోతాం కదా, ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం కదా, స్కూల్కి వెళ్ళిపోతున్నాం కదా. మందిరం అంటే మాత్రం ఎందుకు అంటే నేను చెప్పిన ఎగ్జాంపులే. భయము చెప్పేవాళ్ళు లేరు ఇక్కడ మనకి. అడిగితే అడుగుతాడు, లేకపోతే లేదు. కొట్టరు కదా, కొట్టే అర్హత కాపరికి లేదు. ఏదో 4 మాటలు అనగలడే కానీ ఒక దెబ్బ ఇవ్వగలడా? అదే మా డాడీ అయితే మేము చర్చికి పోకపోతే ఒక దెబ్బేసే అర్హత ఆయనకు ఉంటుంది. టైంకి ఎందుకు పోవట్లేదమ్మా అని. మా డాడీ భయంతోనే మేము చర్చికి టైంకి వెళ్ళేవాళ్ళం. కేవలం భయంతోనే, భక్తితో కాదు. అప్పుడు మా టైం అవుతుంది 9:30 అవుతుంది అంటే మాకు ఇంకా భయం వేసేది. 10 గంటలకు లేండి భయం వేసేది. ఓయమ్మ అయిపోతుంది, టైం అయిపోతుందని. ఒక్కోసారి మా అమ్మ మళ్ళీ అన్ని వంటలని రెడీ చేసి మమ్మల్ని రెడీ చేసి తీసుకెళ్ళేది. కానీ ఇప్పుడు భయంతో రావడంలా ఒక్కొక్కసారి భయం కూడా పుడుతుంది లేండి. టైం లేట్ అయితే మనాతనా లేదు కదా, కాపరి గారికి ఇక్కడ అందరినీ తిడతారు. ఆ భయంతో కూడా వస్తాను, కానీ భక్తితో ఇప్పుడు వస్తాను. ముందు నేను వెళ్ళాలి. అరుస్తూ ఉంటాను నేను కూడా పిల్లల్ని. టైం అయింది, ఒక్క సెకండ్ వెయిట్ అయినా వదిలేసి వచ్చేస్తాను నేను కూడా. ఇప్పుడు ఆ క్రమం మీకు నేర్పించే వాళ్ళనప్పుడు మనం దాన్ని తీసుకోవాలి, కానీ తప్పుగా అయితే దయచేసి ఎవరు అనుకోకండి. క్రమం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ క్రమశిక్షణ ఎక్కడ తీసుకుపోద్ది? ఉన్నత స్థలానికి తీసుకుపోతుంది. తర్వాత మగ్దలేని మరియా చూడండి, ఆయన వచ్చినప్పుడు ఏం చేసిందంట? అత్తరు పూసిందంట, కన్నీళ్లతో పాదాలు తుడిచిందంట. మరి శిష్యులకు అది చేతగాల, మీరు ఎవ్వరిది చేయలేకపోయారు, ఆమె ఆ క్రమాన్ని జరిగించింది. హల్లెలూయా. చెప్పేవాళ్ళు లేకపోతే మనకు తెలియదండి. చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు మనము తెలుసుకోవాలి. సమయానికి రావడం అనేది చాలా ముఖ్యము. మన జీవితంలో ఒక సెకండ్ కూడా మనము కొనలేము.
ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, కోట్లకు కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ ఆయన జీవితంలో గడిచిపోయిన ఒక్క సెకండ్ మనకి వెనక్కి తీసుకురాగలడా? కొంతమంది అంటారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, మీరు ఒక 10 నిమిషాలు ముందు వచ్చినట్టు ఆయన బతికేవాడు. ఆ 10 నిమిషాలు వెనక్కి కొనుక్కోరాగలమా? కాబట్టి సమయం అనేది చాలా ఇంపార్టెంట్. క్రమం అనేది మన క్రైస్తవులకి చాలా ముఖ్యమైనది. రెండవదిగా మనం చూద్దాము, లోబడాలి. నీ ఉన్నత స్థలానికి వెళ్ళాలి, ఉన్నత స్థలములో దేవుడికి పిలిచిన ఆ పిలుపుకి నువ్వు బహుమానం పొందుకోవాలి అంటే రెండవదిగా లోబడాలి. అది మన స్థితిని తగ్గట్టు కాదు. నువ్వు ఎంత గొప్పవాడైనా, నీ కాపరి ఎంత పేదవాడైనా, నువ్వు ఎంత పెద్దదానివైనా, నీ కాపరి ఎంత చిన్నవాడైనా, కాపరి మాటకి నువ్వు లోబడాలి. నీ ఇంట్లో తండ్రికి ఎలా లోబడతావో, మీ స్కూల్లో టీచర్కి ఎలా లోబడతావో, దేవుని కాపరికి మనము లోబడాలి. అబ్రహామును నువ్వు లేచిరా అన్నప్పుడు వెళ్ళిపోయాడు, లేచి లోబడ్డాడు ఆ మాటకి. యోబు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్క మాట కూడా అనలేదు, ఎందుకంటే ఆ శ్రమలకు లోబడ్డాడు. కానీ మోషే ఏం చేశాడండి? మోషే ఏం చేశాడు? నువ్వు వెళ్ళయ్యా అంటే, నాకు రాదు, నేను నోటి మాంజం గలవాడను, నేను నడిపించలేను, నాకు చేత కాదు. వీళ్ళిద్దరు ఆశీర్వదింపబడ్డారు. మోషే కూడా ఆశీర్వదింపబడ్డాడు, కనానీలోనికి ప్రవేశింపలేకపోయాడు. లోబడాలి. మాటకి మాట చెప్పదు. మా అమ్మ అదే చెప్తారు, నానికి కదా, మీరు ఎన్నోసార్లు వింటాడు, మాటకి మాట సమాధానం ఆపు, ఫస్ట్ మాటకి లోబడాలి. చెప్పగానే సరే, ముందు చెప్పగానే సరే, తర్వాత అడుగు ఏమైనా డౌట్ ఉంటే. ఫస్ట్ ఇది చెయ్యమ్మా అంటే సరే. మేము ఈ రోజుకి నాకు 39 వెళ్ళి 40 సంవత్సరాలు పెట్టింది. ఈ రోజుకి నేను మా అమ్మకి ఎదురు చెప్తా, కానీ మా డాడీకి నేను ఈ రోజుకి ఎదురు చెప్పలేదు. హల్లెలూయా, చెప్పలేదు. నీ బిడ్డలు నువ్వు అలా పెంచు, ఖచ్చితంగా వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. నీ బిడ్డలు ఈరోజు నీ మాట వింటున్నారా, నీకు ఎదురు చెప్తున్నారా? నా మాట వినడం లేదు అంటే తప్పు ఎక్కడ జరిగిందో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన పెంపకంలోనే తప్పు ఉంది. కాబట్టి చూడండి ఒక మాట, సామెతలు 13వ అధ్యాయం 17వ వచనం. లోబడ్డం అనేది ఖచ్చితంగా మన జీవితంలో మనము నేర్చుకోవాలి. ఒక మాట అన్నంత మాత్రాన ఏం తప్పు లేదండి, ఆ మాటకి లోబడండి. సామెతలు 13వ అధ్యాయము 17వ వచనం. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. హల్లెలూయా, నీ కాపరి నీకు ఔషధము వంటివాడు. నువ్వు కీడుకు లోబడుతున్నావా, లోకానికి లోబడుతుంటే మరి నువ్వు ఎవరు? ఇప్పుడు ఆ వాక్యం ప్రకారం మనం మంచి వాళ్ళమా? ఆ వాక్యం ప్రకారం మనం ఎవరివి? దుష్టులమంట. నువ్వు దేనికి లోబడుతున్నావు? నీ కాపరి ఔషధము వంటివాడు. కూల్ డ్రింకు ఎంత బాగుంటుంది, తీయగా ఉంటుంది, అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఔషధం ఉంటుంది చూడండి, మందు, టానిక్, అది ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. పిల్లలు దాన్ని తాగడానికి ఇష్టపడరు, కానీ అది నీ ఆరోగ్యానికి మంచిది. ఔషధం అంటే ఇప్పుడు వేపాకైనా కానివ్వండి, వేపాకు చాలా మంచిది హెల్త్కి, మనకి ఎప్పుడు మంచి రుచించదు. ఔషధము మనకి అవసరం లేదు. మనం దేనికి లోబడుతున్నాం ఈరోజు? ఎవరికి లోబడుతున్నావు? నీ సమస్యకి లోబడిపోతున్నావా? నీ యొక్క ఇదిగో పనికి లోబడిపోతున్నావా? నీ యజమానుడు అంటే బయట నీకు పనిచ్చిన యజమానుడికి లోబడిపోతున్నావా? ఈరోజు రాలేనులే మందిరానికి, నా వల్ల అవ్వడం లేదు, నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు లేరు. కొందరు చాలా ఆసక్తిగా ఉంటారు, ఆంటీ లాంటి వాళ్ళు చాలా ఆసక్తి. ఆ ఆసక్తి నీలో ఉందా? నీకు అన్నీ సమకూర్చాడు కదా దేవుడు, మరి మందిరానికి ఎందుకు రాలేకపోతున్నావు? సమయానికి ఎందుకు రాలేకపోతున్నావు? మాటకి ఎందుకు లోబడలేకపోతున్నావు? ఈ నూతన సంవత్సరంలో అయినా మనము ఇవన్నీ మార్చుకోవాలి. నువ్వు ఎవరికి లోబడుతున్నావు? దేవుడికి లోబడుతున్నావా? దేవునికి మాటకు లోబడుతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మనకి మనమే. మరొక మాట కానీ చూసినట్లయితే అదే సామెతల్లో 15వ అధ్యాయంలో 5వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. హల్లెలూయా. ఈరోజు నువ్వు గద్దిస్తుంటే సనుక్కుంటున్నారు. మనకు చెప్పేవాళ్ళు లేకపోతే, ఇందాకే చెప్పాను, చెప్పేవాళ్ళు లేకపోతే మనకు తెలియదండి. మీ మీద ఎవరికి కోపం ఉండదు, నా మీద ఎవరికి కోపం. తండ్రి నన్ను తిట్టుతున్నాడు, టైంకి వెళ్ళలేదంటే నా మీద మా డాడీకి కోపమా? దేవుని ఉగ్రతకు నేను లోను కాకూడదు అని చెప్పి నన్ను ఒక మాట గట్టిగా అరిస్తే అప్పుడు భయపడిపోతారని చెప్పి అట్లా అరుస్తారు తప్పనిచ్చి. నా మీద కోపమే ఉండదు కదా నా తండ్రికి. అలాగే కాపరికి మన మీద కోపం ఉండదు. కాకపోతే నువ్వు ఆ శిక్షను తప్పించుకోవాలి అని, ఆ యొక్క ఉగ్రతను తప్పించుకోవాలని, ఈ లోకంలో నువ్వు పడిపోకూడదు. అంటే నీకు తెలియకపోవచ్చు ఈ క్రమం ఎట్లాంటిది అంటే, మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చాం.
కదా. నాకు ఈ క్రమము ఫస్ట్లో అర్థమయ్యేది కాదు, మన చర్చ్ క్రమం. ఎందుకంటే నేను చర్చికి అంతకుముందు వచ్చేదాన్ని కాదు. క్రమం మనకు అర్థం అవ్వాలి. అది అర్థమయ్యే రీతిగా మనకు చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి కఠినంగా ఉంటాయి మాటలు, అవి మనం తీసుకోవాలి. అందుకే ఈ మాట అంటున్నారు, మూఢుడు తన తండ్రి చేయే శిక్షను తిరస్కరిస్తాడు, అది నీకే నష్టం. ఏ తండ్రి తన కొడుకు చెడిపోవాలని కోరుకోడు. నా కొడుకు బాగుండాలి, అందరిలోకి నా కొడుకే గొప్పగా ఉండాలి, అందరిలోకి నా కొడుకు మంచివాడిగా ఉండాలి, అందరూ నా కొడుకు మాదిరికరంగా ఉండాలి అని అనుకుంటారు, ఏ తండ్రి అయినా ఏ తల్లైనా. అటువంటి క్రమంలో నిన్ను 4 మాటలు అంటారు. ఎందుకు? నీ జీవితం బాగుపడాలని. నువ్వు దాన్ని సనుక్కొని గొనుక్కుంటే అది నీకే నష్టం. గద్దింపునకు లోబడిన వాడు బుద్ధిమంతుడు అవుతాడంట. కాబట్టి ఈరోజు గద్దింపును తీసుకోండి, అది మనము సరిచేయడానికి చేసే గద్దింపు మాటలు. మరొకటిగా మనం చూసినట్లయితే ప్రసంగి 8:2 కూడా ఇంకొక మాట ఉంటుంది. ప్రసంగి అధ్యాయము, సొలొమోను, నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటివి, జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు పెట్టుకున్నారండి ఒట్టు దేవుడికి? చెప్పండి. హల్లెలూయా. బాప్టిజం తీసుకున్న రోజు నువ్వు దేవునికి ఒట్టు పెట్టుకున్నావు కదా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా నేను దేవునిని విడిచిపెట్టను, దేవుని మందిరాన్ని విడిచిపెట్టను, వెనుక తిరిగి చూడను అని ఒట్టు పెట్టుకున్నామా లేదా? అది చెప్తున్నాడు ఇప్పుడు. నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటువని జ్ఞాపకము చేసుకొని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎవరి రాజు? మన రాజు, మన దేవుడు. ఆయన కట్టడకు నీవు లోబడాలి. దేవుడు వచ్చి నీకు చెప్పడు నేరుగా, ఇది నా కట్టడ, ఇది నా క్రమము, నువ్వు ఇలా ఉండమ్మా, ఇలా ఉండమ్మా అని దేవుడు మనకు వచ్చి చెప్పే రోజులు ఇవి కావు. నీ కాపరే నీకు రాజు, నీ కాపరే నీకు దేవుడు. ఆయన చెప్పే మాటలు నువ్వు జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఒట్టు పెట్టావు కదా, ఆ మాటలు నేను మరలా నీ జ్ఞాపకం చేస్తున్నాను. నీవు ఒట్టు పెట్టుకున్న మాటను మర్చిపోవద్దు. ఆ ప్రకారంగా నీవు లోబడ్డం నేర్చుకో. మరొక మాట చూసి మనము 3వ మాటకి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిపుదుము కదా. హల్లెలూయా. నీ నోటికి నా నోటికి ఈరోజు కళ్ళెం పెట్టాలా? నీ కాళ్ళకి నా కాళ్ళకి ఈరోజు కళ్ళెం పెట్టాలా? నీ చేతులకి నా చేతులకి ఈరోజు కళ్ళెం పెట్టాలా? కళ్ళెం పెట్టడం అంటే మనం చెప్పుకున్నాం కదా, దాన్ని మన నుంచి దూరం చేయడమే. వద్దు, ఆ స్థితి మనకి వద్దు. లోబడదాము. దేవుని ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మొదటిగా ఆ యొక్క బహుమానం పొందుకోవాలంటే మనం ఏం చేయాలా? క్రమముగా ఉండాలి, క్రమాన్ని నేర్చుకోవాలి. రెండవది లోబడ్డం నేర్చుకోవాలి. మూడవది నిరీక్షణ. ఎప్పటికైనా కూడా నా దేవుడిది చేస్తాడు, నిరీక్షణ కలిగి ఉండాలి. నా దేవుడిది చేస్తాడు. మనం నిరీక్షణ లేని వారిగా ఉండ. క్రైస్తవ్యం అంటేనే నిరీక్షణ. నా దేవుడు ఒకరోజు వస్తాడు. హల్లెలూయా. సుమయోను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్ట దేవాలయం దగ్గర. వస్తాడు, ఒకరోజు నా రాజు వస్తాడు. ఆ నిరీక్షణ ఆయన్ని సిగ్గుపరచలేదు. చూశాడు ఆయన కన్నులతో. ఆ సున్నతి దినాన ఆ దేవుణ్ణి ఆయన చూశాడు. హల్లెలూయా. నీవు నమ్మకం మాత్రం ఉంచాలంతే. నా దేవుడిని ఒకరోజు నేను చూస్తాను, ఆ రాజ్యం నాకు ఇస్తాడు, నాకు వాగ్దానం చేశాడు, నేను క్రమముగా ఉన్నాను. హిజ్కియాలాగా మనము ఎదురు తిరిగి మాట్లాడగలగాలి దేవుడితో. నేను ఏ తప్పు చేయలేదయ్యా, నేను నీ సన్నిధిలో యథార్థంగా ఉన్నా, నేను నీ సన్నిధిని ఎప్పుడు విడిచిపెట్టలేదు, ఏ ఆరాధనకు నేను విడిచిపెట్టలేదు, నేను ఈ సన్నిధికి క్రమముగా వస్తున్నా, నీకు లోబడుతున్నా, నీ మాటకు లోబడుతున్నా. ఇదిగో నాకు నువ్వు ఖచ్చితంగా ఆ రాజ్యాన్ని ఇస్తావని మనం కానీ నమ్మినట్లయితే, ఎదురు చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు ఆ యొక్క రాజ్యాన్ని ఇస్తాడు. కాకపోతే నువ్వు ఎదురు చూడాలి, అంతేగా నిరీక్షణ లేని వారిగా మనం ఉండకూడదు. ఓపిక ఉండాలి. ఓపిక అనేది మనకు చాలా తక్కువగా ఉంటుంది. ఓపిక లేకపోతే మనము ఏమి చేయలేం. కొద్ది కాలం ఉంటాము, ఆ తర్వాత ఇది జరగదు. 9 ఒక చిన్న పిండము బిడ్డగా మడగ 9 నెలలు పడుతుంది. ఇంకా రాలేదే అంటే ఎట్లా? సమయం, ప్రతిదానికి సమయం కలదు. ఒక ఆమె ఉందంట, ఇట్లానే మందిరానికి వస్తా వాక్యం ఏందంట. ఆ రోజు సమాధానం గురించి వాక్యం చెప్పాడంట. ఆమె డిసైడ్ అయిందంట, నేను ఇంక నుంచి సమాధానంగా ఉండాలని. ఇంటికి ఆ రోజు కొంచెం ఆ యొక్క వాక్యం విని ఆమె సమాధానంగా ఉండాలని చెప్పి అందరితో మాట్లాడి అందరితో సమాధానపడి ఇంటికి లేట్గా వెళ్ళిందంట. లేట్గా వెళ్ళేటప్పుడు వాళ్ళ అత్తగారు ఎదురుగా నిలబడుకొని, ఏమమ్మా
టైం ఎంత అయింది, ఎప్పుడు పోయినావు, ఎప్పుడు వస్తున్నావు, వంట చేయలేదు, అది చేయలేదు అంటే ఈరోజు పాస్టర్ గారు సమాధానంగా ఉండమన్నారని ఆ అత్త ఎన్ని అడుగుతున్నా కూడా సమాధానంగా ఉండాలని, ఇప్పుడు చేస్తాను అత్తమ్మ, నేను వెళ్ళి ఇప్పుడు వండుతాను అనిందంట. పోయి పాపం గబగబా చేయడంలో ఆ కూరలో ఏదో కొంచెం ఉప్పు కారం ఎక్కువైందంట. అప్పుడు ఆ మరలా అనిందంట, ఇది అసలు వంటేనా, పోయింది లేటు వచ్చింది లేటు, ఆకలికున్నావు ఎప్పుడెప్పుడు తిందామని ఎదురు చూస్తుంటే ఉప్పు పోసేసావు, కారం పోసేసావు, ఏమన్నానా ఇది అని చెప్పి మరలా గొడవేస్తుందంట. అప్పుడు ఆ మరలా అనిందంట, వద్దు దేవుడు నన్ను సమాధానంగా ఉండమన్నాడు, సమాధానంగా ఉండమని చెప్పి అత్తమ్మ ఇంకో కూర చేసుకొస్తారు అని చెప్పి పోయిందంట. ఆ తర్వాత పాపం అలిసిపోయి పడుకున్నాను కదా చెప్పి కాసేపు పడుకుందంట. సాయంత్రం కొడుకు రాగానే అన్నీ చెప్తా ఉందంట కూర్చొని. చెప్తే వాళ్ళ హస్బెండ్ వచ్చి అడిగాడంట, ఏమి మా అమ్మకి ఈరోజు నువ్వు అన్నం పెట్టలేదంట, కూర పెట్టలేదంట, కూర పెట్టినా ఉప్పు వేసావంట, నీకు అంత భయం లేకుండా ఉందంటే ఈమెకి ఇంకా వచ్చేసింది కోపం. వచ్చేసి ఆ మందిరము ఆయన కట్టాలని ఎంతో ఆశపడ్డాడు, కానీ ఆయన జీవితంలో కట్టలేకపోయాడు. కానీ తన కొడుకు ద్వారా కట్టించుకున్నాడు. ఈరోజు అది నీ జీవితంలో, అంటే నీ సమయంలో జరగకపోయినా నీ బిడ్డల సమయంలోనే ఖచ్చితంగా అది జరుగుతుంది. మనము నిరీక్షణ గలవారమై ఉండాలి. ఆఖరగా చూస్తే ప్రార్థన, నిరీక్షణ కలిగి ఉండాలి, క్రమముగా ఉండాలి, లోబడాలి, ప్రతిదినము ప్రార్థన చేసుకోవాలి. ఈ రోజుల్లో ప్రార్థన అంటే ఎంత వేళాకోళం అయిపోయిందో కదా. ఒక ఆమె చెప్తుంది, ప్రార్థన చేసుకుంటామంటే ఏసయ్య ఇంటికి వచ్చేసాడంట మాట్లాడడానికి వచ్చేస్తే వంట చేయాలి ఏసయ్య అంటే నేను దూతలు పంపించి వంట చేయిస్తాలే, మనందరం మాట్లాడుకుందాం అని చెప్పి మాట్లాడుకుంటున్నాడంట. ఎంత వేళాకోళం అయిపోయింది ఈ రోజుల్లో క్రైస్తవ్యం అంటే. అంత వేళాకోళంగా మనం సాక్ష్యాలు ఉండకూడదు. దేవుడు నీకు తలంపులు ఇస్తుంటాడు, కానీ ఇది బూజు దులుపుతుంటే చివరి పైకెత్తు కిందకెత్తు, పరిశుద్ధాత్మ దేవుడు అట్లాంటివన్నీ మనకి చెప్పడు. అది నీ తెలివి, జ్ఞానం ఇచ్చాడు నీకు పరిశుద్ధాత్ముడు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో ఇవన్నీ వస్తాయి. కానీ నీ ఇంట్లో దేవదూతలను పెట్టి వంటలు చేయించడం, పరిశుద్ధాత్ముడు వచ్చి నీ పక్కన చీపురు పైకెత్తి పైకి దులుపు, కిందకు దించి కిందకు దులుపు అనడం, తర్వాత నాకు ఇప్పుడే జీరో బ్యాలెన్స్ అంటే ఒక 25,000 కావాలంటే ఏటీఎంలో 25,000 వచ్చేయడం, రోడ్లో పోతుంటే కట్టలు దొరకడం, ఇవన్నీ దేవుడు చేయడండి. నువ్వు ప్రార్థన యథార్థంగా చేస్తే యథార్థంగానే ఉంటాయి నీ జీవితం. అంతేగాని నాకు ప్రభా ఈ రోజు నేను లక్షాధికారులు అయిపోతే రాత్రి లక్షాధికారులు మనం అయిపోం. నీ ప్రార్థనా జీవితం ఇతరులకి వేలాకోలంగా ఉండకూడదు. నీ సాక్షి జీవితం ఇతరులకి నవ్వు తెచ్చేదిగా, దేవుడి నామాన్ని అవమానపరిచేదిగా ఉండకూడదు. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనీయకూడదు. నీ ప్రార్థనా జీవితము దేవుడిని అవమానపరిచేదిగా ఉండకూడదు. కాబట్టి ఆ ఉన్నత పిలుపునికి మనం బహుమానం పొందుకోవాలి అంటే, ఆ నిత్యరాజ్యాన్ని పొందుకోవాలంటే కనీసం ఈ సంవత్సరమైనా మనలో ఇంకా మార్పు చేసుకోవాల్సిన ఉంటే దయచేసి మార్పు చేసుకోండి. క్రమముగా దేవునికి లోబడి ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించుకొని నిరీక్షణ కలిగి ఉండండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం అది ఎంత బాధాకరమైన సంవత్సరమైనా కానివ్వండి, ఎంత భయంకరమైన సంవత్సరమైనా కానివ్వండి, ఆ దేవుడు మన యొద్దకు వచ్చి మనకు ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ మాట యందు నిరీక్షణ నుంచి ఈ సంవత్సరం అంతా మనం సంతోషముగా దేవుని మందిరంలో గడిపి ఆయన ఇచ్చే దీవెనలు మనందరం పొందుకోవాలని మీ అందరికీ దేవుని నామంలో మనవి చేస్తున్నాను. ఈ కొద్ది వాక్యం దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.